చిలకలూరిపేట పట్టణంలోని ఆర్వీఎస్సీవీఎస్ హైస్కూల్ నందు 1975వ సంవత్సరంలో ఎస్ఎస్సీ చదివిన పూర్వ విద్యార్థుల రీయూనియన్ సమావేశం ఉదయం 14వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు ఆర్వీఎస్సీవీఎస్ హైస్కూల్ ప్రాంగణంలో జరుగుతుంది అని నిర్వాహకులు తెలిపారు. అందులో భాగంగా ఏర్పాట్లపై పర్యవేక్షించడానికి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగిన ఏర్పాటు గురించి చర్చించారు. కార్యక్రమంలో కందిమల రాంబాబు, డిఎల్ కాంతారావు, మొహమ్మద్ మియా, శివరాం ప్రసాద్, చంద్రశేఖర్, బివి రమణ, రాధాకృష్ణ, గుండబోలు వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రేపు 14వ తారీఖు జరిగే ఆత్మీయ సమ్మేళనం దాన్ని చెప్పండి. 75 బ్యాచ్ 10th క్లాస్ బ్యాచ్ పూర్వ విద్యార్థి రేపు ఉదయము మన ఆర్వీసీవీఎస్ హై స్కూల్లో ఉదయము 9 గంటల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. 9 గంటలకి టిఫిన్ ఇవన్నీ అరేంజ్ చేయబడతాయి. అది బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన మాస్టర్లని, మన కమిటీ, స్కూల్ కమిటీ మెంబర్స్ని గౌరవించుకోవడం అంతా ఉంటుంది. ఆ తర్వాత మన స్వపరిచయాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. జరిగిన తర్వాత భోజనం అయిపోయిన తర్వాత మిగతా కల్చరల్ యాక్టివిటీస్ కానీ మనం మాట్లాడుకోవటం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి. 50 ఏళ్ల తర్వాత కలుసుకుంటున్నాం కాబట్టి మనము ఈ రోజుని మరపురాని రోజుగా మన మనసులో గుర్తుండేటట్టుగా పెట్టుకొని, ఇది జీవితాంతం కూడా మనకి ఇదే మెమరబుల్ డే కాబట్టి ఇక అది బాగా గుర్తుండేటట్టు అందరం కలిసికట్టుగా సంతోషాన్ని మన మొహంలో కనిపించేటట్టుగా ఉందామని మా అందరి ఆకాంక్ష. దీనికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పడానికి నేను గర్వంగా అనుకుంటున్నాను. రాంబాబు, సంపూర్ణ, కాంతం ముఖ్యంగా చాలా ఇక్కడ నుండి చాలా లీడర్ ఆఫ్ ది క్లాస్, తర్వాత రాధాకృష్ణ స్కూల్, మన గుండబోలు ప్రసాద్, మొహమ్మద్ మియా, మళ్ళీ చంద్రశేఖర్ అండ్ మనకి ఇంకా అందరూ వచ్చారు కదా, నేను వెంకటరమణ, మేము అందరం చాలా బాగా ఆర్గనైజ్ చేయాలని కోరుకుంటున్నాము. మా మనసులో ఎప్పటి నుంచో ఉన్న ఈ కోరిక తీరబోతోంది. ఎందువల్ల అంటే ఇదంతా మన ఐడియా ఆఫ్ రాంబాబు అండ్ ఎగ్జిక్యూషన్ బై కాంతం. వెరీ గుడ్. అందరూ ఆహ్వానితులే. all are invited. ఆయన ఇప్పుడు వాటిలో